హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అన్నట్టు ఈరోజు వీడియో ఏమంటే కందిపప్పు రసం అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసేయచ్చు. ఎలా చేసానో చూసేసేయండి. సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. జస్ట్ కందిపప్పు మనము కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతాయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పొట్టలో చాలా హ్యాపీగా హాయిగా ఉంటుంది అనమాట. సూపర్గా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది అనమాట ఈ రసం అనేది. నాకైతే నార్మల్ రసం కంటే కూడా ఇలా కందిపప్పు రసం అంటే చాలా ఇష్టం అనమాట. ముఖ్యంగా దీనికి ఇంకా రోజు ఏమంటే ఈరోజు వ్లాగే అండి, సాటర్డే వ్లాగు. లేదంటే చికెన్ ఫ్రై అట్లా చేసుకుంటూ సూపర్గా ఉంటుంది దీని కాంబినేషను. చూసారా, ఈ కప్పు అయితే నేను కందిపప్పు అయితే తీసుకున్నానండి. మీకు ఎక్కువ కందిపప్పు అయితే అవసరం ఉండదు రసానికి. ఆ కప్పు కందిపప్పు కడిగి చిన్న కుక్కర్లో వేసుకున్నాను. ఆ తర్వాత 7 టమోటాలు అనమాట. అంటే బుజ్జి టమోటాలు అండి, పెద్దవి అయితే కాదు ఇవి. కొంచెం చిన్న సైజు టమోటాలు బాగా మాగినవి తీసుకోవాలి. చూసారా, ఇలా కడిగి అయితే ఇక్కడ ఒకేసారి నేను చింతపండు, టమోటా, కందిపప్పు 3 కూడా వేసి ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక 3-4 విజిల్ అయితే పెట్టేస్తాను. కందిపప్పు కొంచెం బాగా ఉడకాలన్నమాట. అంటే మనము బాగా పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట కందిపప్పు అనేది. చూసారా, ఇలా అయితే పెట్టుకొని ఒక చిన్న బౌల్లో అయితే చింతపండు నేనైతే ఒక గుప్పెడి చింతపండు అయితే తీసుకున్నాను అనమాట. ఇలా గుప్పెడి చింతపండు ఒకేసారి మనం పక్కన ఉడకబెట్టుకోకుండా ఇలా ఒకేసారి ఉడకబెట్టుకున్నామంటే ఒకేసారి పని అయిపోతుంది అనమాట. చాలామంది కందిపప్పు ఫస్ట్ సపరేట్ పెట్టేసి వేస్తారు. ఎందుకంటే కందిపప్పులోకి చింతపండు కన్నా వేసినామంటే కందిపప్పుని త్వరగా ఉడకదండి. ఇలా బౌల్లో పెట్టుకున్నామంటే త్వరగా ఉడికిపోతుంది అనమాట. చూసారా, కొద్దిగా పసుపు అయితే వేసేసి విజిల్ అయితే పెట్టుకోవాలి. 4 to 5 విజిల్స్ అయితే పెట్టుకోవాలండి. ఇంకా ఇక్కడ చూసారా, కందిపప్పు అనేది చాలా బాగా ఉడికిపోయింది. టమోటాలు కూడా దీంట్లోనే వచ్చి పడ్డాయి అన్నమాట ఉడికేటప్పుడు. ఇంకా ఇట్లాగానే తీసేసి పక్కన అయితే పెట్టుకున్నాను. ఇంకా చూసారా, కందిపప్పు అనేది బాగా పేస్ట్ చేసుకోవాలండి. పసుపు వేసాం కాబట్టి కొంచెం ఎల్లో కలర్లో ఉంది. ఇంకా పేస్ట్ చేసుకున్న కందిపప్పు పక్కన పెట్టుకునేసి చింతపండు, టమోటాలు ఇవన్నీ కూడా నీట్గా బాగా నలుపుకొని గుజ్జు అయితే పక్కన తీసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి ఈ కందిపప్పు రసం అనేది. చాలా త్వరగా కూడా అయిపోతుంది. చూసారా, ఇలా బాగా నలుపుకోవాలన్నమాట. ఇంకా బాగా మాగిన టమోటాలు వేసాం కాబట్టి చాలా త్వరగానే మనకి ఇది అయిపోతుంది. చూసారా, కందిపప్పు అయితే మనము ఏ గిన్నెకి రసం కావాలో ఆ గిన్నెలో అయితే వేసుకొని ఇలా కందిపప్పు పక్కన పెట్టుకొని కందిపప్పు దాంట్లోకి టమోటో, చింతపండు ఈ 2 కూడా బాగా కలుపుకొని ఇలా వేసుకోవాలన్నమాట. చూసారా, కందిపప్పు కొద్దిగా ఇట్లా ఉంటుంది. మనం చేతిలో ఇట్లా నలిపేసినామంటే బాగా అది కూడా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట ఈ కందిపప్పు అనేది. జస్ట్ ఉదికి కందిపప్పు, చింతపండు, టమోటా రసం మాత్రమే ఉంది. మనకి ఎంత రసం కావాలో అన్ని నీళ్లు పోసుకొని పక్కన అయితే పెట్టుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు అనమాట. ఇవి కూడా దోరగా వేయించుకోవాలి, మాడిచకూడదండి. సిమ్లో పెట్టుకొని ఆయిల్ లేకోకుండా డ్రైగా వేయించుకోవాలన్నమాట. చూసారా, చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రసం అనేది. మనకి ఇంకేమంటే కందిపప్పు వేసాం కాబట్టి మిగిలిన కూడా మన ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. బయట పెడితే చెడిపోతుంది కందిపప్పు వల్ల. ఇంకా కాకపోతే టేస్ట్ అయితే సూపర్గా కమ్మగా ఉంటుందండి. చూసారా, దోరగా వేయించుకొని ఒక చిన్న జార్లో అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ తురిమిన కొబ్బరి, ఆ తర్వాత గుప్పెడి కరివేపాకు అనమాట. ఇవి కూడా బాగా రోస్ట్గా వేయించుకోవాలన్నమాట. చూసారా, ఇట్లా రోస్ట్గా వేయించుకొని ఫస్ట్ ఒక కొద్దిసేపు అట్లా మిక్సీ వేసేసాలండి, 2 సెకండ్స్ అట్లా. ఆ తర్వాత తెల్లపాయలకి నేను పొట్టు తీయకనే వేసుకుంటాను అనమాట. ఇలా తెల్లపాయలు వేసుకొని మనం మిక్సీకి అయితే వేసేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా మిక్సీకి వేసుకున్నాక ఈ కందిపప్పు, టమోటా, చింతపండు వాటర్ అయితే ఉన్నాయి కదా దాంట్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట. అన్నీ ప్రతి ఒక్కటి ఇట్లా పచ్చిగానే వేసేసుకోవాలి. లాస్ట్ తిరగబాత వేసుకోవాలనండి. చూసారా, ఇలా అయితే వేసేసుకున్నాక మనకి ఇంకా కొంచెం నీళ్ళు అయితే పడతాయండి. కొంచెం గట్టిగానే ఉంది. మనం చూసారా, కొద్దిగా 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, పసుపు. చూసారా, ఎంటీఆర్ వాళ్ళది నేను రసం పౌడర్ అయితే తీసుకున్నాను. చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇదేం ప్రమోషన్ కాదండి, నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అనమాట. ఇవన్నీ కూడా ఇంక ఈ కందిపప్పు దాంట్లోకే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంకా చూసారా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొద్దిసేపు అనేది పక్కన అయితే పెట్టుకునేద్దాము. పక్కన పెట్టుకొని ఇంకా తిరుబాతు కావాల్సినవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వాటర్ వేసుకోవడమే అండి. కందిపప్పు వల్ల మనకు రసం అనేది చాలా గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్గానే ఉండాలి. రసం కాబట్టి కొంచెం నీళ్ళుగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. చూసారా, ఒట్టిమిరపకాయలు, గుప్పెడి కరివేపాకు, ఒక చిన్న మీడియం సైజ్ ఎర్రగడ్డ, ఇంగువ, సాసువులు అనమాట.
దీంట్లోనే ఇది ఎందుకు కొంచెం డర్టీగా ఉందంటే చూసారా, అప్పడాలు అయితే వేయించుకున్నాను. ఇంకా దాంట్లోనే రసం అయితే చేసేస్తున్నాను అనమాట. 1 టేబుల్ స్పూన్ సాసువలు, తర్వాత ఒట్టిమిరపకాయలు, ఆ తర్వాత ఎర్రగడ్డ, కరివేపాకు ఇవన్నీ కూడా బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇవి రోస్ట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 2 చిటికుళ్ళంతా ఇంగువ వేసుకోవాలండి. రసం సాంబార్లోకి కొన్నిటి వాటిలోకి ఇంగువ వేసి చాలా టేస్ట్, చాలా హెల్దీ కూడా ఇంగువ అనేది. చాలా బాగుంటుంది అనమాట. మనకు పేగు పుండు పడకుండా ఉంటుంది ఇంగువ వల్ల. చూసారా, జస్ట్ కొద్దిగా అయితే ఇంగువ అయితే వేసుకొని అది బాగా ఇంగువ బాగా మనకు వేగిపోయిన తర్వాత ఇదైతే మనం అంతా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మిక్స్ అంతా కూడా వేసి మనం తిరగబాతలోకి అయితే వేసేసుకోవాలన్నమాట. ఇంకా దీంట్లోకి కూడా ఇంకా నేను కొంచెం నీళ్ళు అయితే పోస్తున్నానండి. దగ్గర 1/2 లీటర్ వాటర్ అయితే పోసుకున్నాను. చూసారా, ఇట్లా బాగా మరిగించుకోవాలండి. దగ్గర ఒక 10 నిమిషాల వరకు రసం అనేది మరిగించాలి. ఈ రసం ఎట్లా అంటే కొద్దిసేపు మరిగిస్తేనే టేస్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. స్మెల్ కూడా ఇల్లు మొత్తం సూపర్గా వస్తుంది. ఒక పిడుకుడు అయితే కొత్తిమీర అయితే వేసుకున్నాను. ఇంకా నేనైతే రసము అంటే ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి చికెన్ ఏం లేదు కాబట్టి అప్పడాలు అయితే వేసుకున్నాను. ముఖ్యంగా చికెన్ ఫ్రై అయితే సూపర్ కాంబినేషన్ అన్నమాట. ఈ రసంలోకి చాలా బాగుంటుంది. అప్పడం కూడా చాలా బాగుంటుందండి. చూసారా, సూపర్గా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇలా మీలో ఎవరైనా చేస్తారా లేదా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాగైతే నేను ఇంతకు ముందర వేరే చోటు ఉన్నాను అన్నమాట. పక్కింటి వాళ్ళు చేసేవాళ్ళు. నేను అక్క వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నానండి. సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ రసం అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది. కందిపప్పు వల్ల మనకు మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, నెక్స్ట్ డే వరకు ఉండదు. మామూలు రసం అయితే ఉంటుంది. కందిపప్పు వేసాం కాబట్టి ఈ రసం అయితే ఉండదండి, చెడిపోతుంది పప్పు వల్ల. మిగిలితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. పొట్టలో చాలా హాయిగా ఉంటుంది అనమాట ఈ కందిపప్పు రసం తినడం వల్ల. అంతేనండి. మీకన్నా వీడియోగా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.